నంబర్ 3 అధ్యక్ష, రిటైర్డ్ ఉద్యోగుల వెతలు అంతా ఇంత కాదు అధ్యక్ష. 30-35 ఏళ్లు ప్రభుత్వం కోసం పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులు జీవిత చివరాంకంలో వైద్యం అందక పిల్లల పెళ్లిళ్లు చేయలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. దయచేసి ఆ రిటైర్డ్ ఉద్యోగులు ఎంతమంది రిటైర్ అయ్యారు, వాళ్ళకి చెల్లించాల్సింది ఎంత, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత చెల్లించింది, ఎప్పట్లోగా వారికి రావాల్సిన బకాయిలు పూర్తిగా చెల్లిస్తారో మరి దయచేసి మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. వాళ్ళందరూ సెక్రటరియట్ చుట్టూ, మంత్రులు శాసనసభ్యుల చుట్టూ పాపం రోజు తిరుగుతా ఉన్నారు అధ్యక్ష. రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా జీవితాన్ని గడపాల్సినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు ఇలా రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అధ్యక్ష. సో దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే అధ్యక్ష, మీరు రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడానికి నిధులు లేకనా లేక మనసు లేకనా నాకైతే అర్థమైతలేదు అధ్యక్ష. ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు ఉన్నాయంటారు, మూసీకి 1,00,000 కోట్లు ఉన్నాయంటారు, అందాల పోటీలకు డబ్బులు ఉన్నాయంటారు, ఫుట్బాల్ షోకులకు డబ్బులు ఉన్నాయంటారు. వాటన్నిటికీ డబ్బులు 3వ క్యాంప్ ఆఫీస్ మీరు కట్టుకుంటారు, ముఖ్యమంత్రి గారు 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టారు. సరే మీరు కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఎందుకు ఈ ఉద్యోగుల పిఆర్సీ డిఏలు పెండింగ్ లో పెడతా ఉన్నారు? ఎందుకు రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు? ఎప్పట్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు పూర్తిగా చెల్లిస్తారు? ఇప్పటి వరకు ఎంత చెల్లించారు, ఎప్పట్లోగా పూర్తి చేస్తారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఈ 5 డిఏలు ఎప్పట్లోగా ఇస్తారు? పిఆర్సీ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? దయచేసి ఇప్పుడైనా రిపోర్ట్ తీసుకొని ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇస్తారా? ఆనాడు కేసీఆర్ గారు ఐఆర్ ఇచ్చారు, మరి మీరు ఏమన్నా ఐఆర్ను పెంచైనా సరే ఉద్యోగస్తులకు ఏమైనా మరి వారికి రిలీఫ్ ఇస్తారా అని చెప్పి మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ఏదో ఉద్యోగస్తుల మీద మీకే విపరీతమైన ప్రేమ ఉంది, వాళ్ళ కోసం చేశారు, ఈ ప్రభుత్వానికి మానవీయ కోణమే లేదా? 100% ఈ ప్రభుత్వానికే మానవీయ కోణం ఉంది అధ్యక్ష. వీళ్ళు మాట్లాడే అన్ని కూడా సక్రమంగా లేవు. తదుపరి ఇతర పెండింగ్ డిఎల్ను కూడా సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయటానికి మా ప్రయత్నం అంతా చేస్తాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెండింగ్ లో ఉన్న కరువు భత్యాన్ని 22.75% నుండి 26.39%, 26.39% నుండి 30.03% 13/6/2025 మరియు 30.03% నుండి 33.67% పెంచుతూ 12/1/2026 నాడు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయటమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల ఆర్థిక భారం తప్పించుకోవటానికే మార్చి 2021 నుండి ఉద్యోగుల పదవి విరమణ వయసుని 3 సంవత్సరాలకు పెంచారు. 4వ తరగతి ఉద్యోగులు 60 నుండి 67 సంవత్సరాలు మరియు ఇతర ఉద్యోగులకి 58 నుండి 61 సంవత్సరాలు పెంచడం వల్ల మార్చి 2021 నుండి మార్చి 2024 మధ్యలో పదవీ విరమణ చేయవలసిన దాదాపు 17,000 మంది ఉద్యోగులు మార్చి 2024 తర్వాత పదవీ విరమణ చేయటం వల్ల వారికి చెల్లించాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించకుండా ఈ ప్రభుత్వంపై భారం వేసిన మాట వాస్తవం అధ్యక్ష. కేవలం వాటిని చెల్లించలేకనే మీరు దీన్ని పెంచారు. అంతేకాకుండా ఏప్రిల్ 2020 నుండి మార్చి 2021 వరకు ఉద్యోగులకు చెల్లించాల్సిన పిఆర్సీ 2020 బకాయిలు కూడా పదవీ విరమణ సమయంలోనే చెల్లించే విధంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఏర్పడ్డ అదనపు భారాన్ని కూడా ఈ ప్రభుత్వమే చెల్లించింది. దానికి తోడు పదవీ విరమణ వయసును పెంచడం వల్ల ప్రస్తుత రిటైర్డ్ అవుతున్న ఉద్యోగుల సర్వీస్ పెరగటం వల్ల వారు చెల్లిస్తున్న గ్రాట్యుటీ, సరెండర్ లీవ్, జీపీఎఫ్ వంటి ఆర్థిక ప్రయోజనాల్లో కూడా పెరుగుదల ఏర్పడి ఆ అదనపు భారం కూడా ప్రభుత్వమే మోయవలసి వచ్చింది. ఈ ప్రభుత్వమే మోయవలసి వచ్చింది. మొత్తంగా వారు గత ప్రభుత్వం చెల్లించాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలు 3 సంవత్సరాలు వాయిదా వేసి ఈ ప్రభుత్వం పైకి బదలాయించారు. అయినా ఈ చర్యతో అధిక ఆర్థిక ప్రయోజనం కూడా ఈ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఈ ప్రభుత్వంపై అదనపు భారం పడింది. అయినప్పటికీ కూడా మేము ఆ భారాన్ని కూడా మోస్తూ న్యాయం చేస్తూనే ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిసెంబర్ 2023 నాటికి 40,154 కోట్ల రూపాయలు వివిధ రకాల బిల్లులు పెండింగ్ పెట్టిన విషయం
ఈ సభ ముందు శ్వేతపత్రం ద్వారా తెలిపిన విషయాన్ని కూడా నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్షుడు. అందులో ఉద్యోగస్తులకు సంబంధించి బకాయిలు 4,575 కోట్లకు పైగా ఉన్న విషయం కూడా తెలిసింది. గత ప్రభుత్వం ఎంతగానో పెండింగ్ బిల్లులు మా పైన మోపినప్పటికీ ఈ ప్రజాప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూనే ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను కూడా సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయడానికి కృషి చేస్తా ఉన్నాం. అంతేకాదు గత ప్రభుత్వం ఉద్యోగులు ప్రతి నెలా చెల్లించవలసిన జీతాల విషయంలో కూడా గత ప్రభుత్వ హయాంలో 15వ తేదీ వరకు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితులను చూసి మనం అందరం గమనించాం, ఉన్నది కూడా. అటువంటి జీతాలు 1వ తారీఖు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో నుంచి 15వ తారీఖు దాకా నెట్టివేసినట్టు ఆనాటి పరిస్థితులను సరిదిద్ది ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయం కూడా ఈ సభలో ఉన్నటువంటి సభ్యులు అందరూ గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు మిత్రుడు చెప్పినట్టు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బిల్లులు పెండింగ్లన్నీ లెక్కేసి ప్రతి నెల 700 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉద్యోగులకు ఇస్తామని చెప్పినటువంటి మాట ప్రకారం ప్రతి నెల 700 కోట్ల రూపాయలు ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసుకుంటూ